సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఏర్పాట్లను పరిశీలించామన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8 గంటల 30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయని, వీటికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లు ఈసీ నియమించామన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారని, ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశామని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరించామని, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత ఉంటుందని సీఈఓ తెలిపారు. 8 వరకు 8కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ which comes to us will be counted in the counting procedure tomorrow. దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్లో పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెడుతున్నారు. So with that you can understand how serious election commission is regarding the arrangements for counting. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఏ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. So, have you understood this point? Wherever in the hall, if postal ballot counting is also going on, akkada first postal ballot start avutundi 8, tarvata 8:30 nunchi EVM counting. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్ అన్ని కౌంటింగ్ హాల్స్లో అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. So you can say that 175 assembly segment counting hall lo counting will start at 8 o'clock itself. Morning 8 వరకు 8కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ which comes to us will be counted in the counting procedure tomorrow. దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా